ఓ మహిళ మెడలో నుండి మరో మహిళ పుస్తెల తాడు లాక్కెళ్లే ప్రయత్నంలో స్థానికులు అడ్డగించి ఆ మహిళను పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద దుబ్బాకకు చెందిన వీరబత్తిని లక్ష్మి అనే మహిళ సిద్దిపేటలో తన పెద్ద కుమారుని వద్ద ఉండి చిన్న కుమారుని వద్దకు రావడానికి దుబ్బాక బస్టాండ్లో దిగి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో గాంధీ కూడలి వద్ద గుర్తు తెలియని మహిళ లక్ష్మి మెడలో నుంచి 2 తులాల పుస్తెల తాడును లాక్కెళ్తూ స్థానికులకు చిక్కింది. దీంతో ఆ మహిళ భయంతో పుస్తెల తాడును మురికి కాలువలో పడవేసి కాసేపు వీరంగం సృష్టించింది. స్థానికులు మహిళను పట్టుకుని ఆమె దగ్గర నుండి గొలుసును లాక్కొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్టు చేసి దుబ్బాక పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ వరుస దొంగతనాలతో దుబ్బాకలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఇకనైనా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తూ ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. ఇక్కడ